ఆంధ్రప్రదేశ్ తెనాల నుంచి ప్రస్తుతం మనం ఎటుకొండ వెళ్తున్నాం చెప్పు ఏరియా వైకుంఠపురం మీద వెళ్తామా వెళ్తాంగా ఇక ధన్యవాదాలు చేద్దాం మంగళగిరి బస్సు వెళ్తుందా టైం ఎంత అయింది ఇప్పుడు 6:28 అయింది మంగళగిరి బస్సు బస్ స్టాండ్కి వెళ్తుంది తెనాలి బస్ స్టాండ్కి వెళ్తుందా బాయ్ నీ పేరేందా బాయ్ ముందుకు రావా ఏమి ఆర్టీసీ సుధాకర్ కొట్టు యూట్యూబ్లో కొడతావా లేదా కొడతావుగా పేరేం చెప్పాను కొట్టు నేను వెళ్తా లేక లైవ్ చేసుకుంటూ వెళ్తాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ నేను సుధాకర్ పరచూరి లైవ్లో ప్రస్తుతం ఈ ఏరియా ఏమంటారు అబ్బా చెప్పు ముత్యంశెట్టిపాలెం ప్రస్తుతం సుధాకర్ నిన్ను డ్రాప్ చేస్తున్నాడు అంతేనా నీ పేరేం చెప్పావు శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ అంటే ఒకటిలేక ఇద్దరు ఒకటిలేక వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడు ఇద్దరు ఒకటేక వీళ్ళని అడుగుదాం ఏ కాలేజీలో చదువుతున్నారు అబ్బాయి మీ కాలేజీ ఏది మీ కాలేజీ ఏ కాలేజీ అట్టగే గట్టి చెప్పారా అట్టగే చెప్పారుగా ఉన్నది ఉన్నట్టే అంతేనా జనాల్లో ఉన్నది ఉన్నట్టేనా ఈరోజు జనాలు కనపడుతుంది తారీఖు ఎంత వాళ్ళ 3వ తారీఖు 3వ నెల 2025 నేను సుధాకర్ పరచూరి ప్రస్తుతం జనాలు లైవ్ ఇస్తున్నాను ఆయన కూర్చుని నీ పేరు శ్రీనివాస్ ఏ స్కూల్లో చదువుతున్నావు ఎక్కడది మున్సిపాలిటీయా బారికేనా నువ్వు కానీ బారికా నువ్వు పెట్టుకోమంటే ఈ గల్లీ చెబుతా ఉండి ఏ గల్లీకి వచ్చావు అనేది మనం ఎంఎస్ అంటే ముత్యంశెట్టిపాలెం వచ్చావు ధన్యవాదాలు ఇదేగా ధన్యవాదాలేగా ముత్యంశెట్టిపాలెంకి ధన్యవాదాలు ఇంకా మూలకి వెళ్ళాలి ఇట్టా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మూలకేనా ఓకే నిన్నట్టు వదిలేసేస్తాను నీకు అవసరమైన చాట వదులుతాను అమ్మాయి తిన కదా ప్రస్తుతం ముత్యంశెట్టిపాలెం ప్రయాణం చేస్తున్నాము ఈ గల్లీని ఏమంటారు గల్లీని ఇంకేం పేర్లు లేవా ఇంకేం పేర్లు లేవుగా పానిద్దాం అబ్బాయిని పలకరిద్దాం అబ్బాయి మనం ఎక్కడ ఉన్నాం అయ్యా ఏ ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు ధన్యవాదాలు ఒకసారి తీశానుగా నేను తీసానా రైట్ రెండోసారి దొరికావు ధన్యవాదాలు అయితే పిల్లోడిని ఎక్కించుకొచ్చాలే స్కూల్ నుంచి అబ్బాయి ఓకే రైట్ భయపడుతున్నాడు అబ్బాయి భయం ఇంటి పేరుగా ఉండకూడదు అంతేనా గుర్తే ఇద్దరు కనపడతాడు కెమెరాలు కనపడతాడా ఇంకా పని చేయాలట్టు ముత్యంశెట్టిపాలెం ఇంకా ఇది ఆపుదాం ఇంటికి వచ్చినట్టే నువ్వు ఇక ధన్యవాదాలు చెప్పు నా పేరేం చెప్పాను ఆర్టీసీ సుధాకర్ ఓకేనా యూట్యూబ్లోకి వచ్చేస్తావు అనిక ముందుకు వచ్చి కనపడు ఏ రిక్షా ఇదేడనా ముందుకొచ్చి కనపడు ముందుకొచ్చి హాయ్ చెప్పు ముందుకొచ్చి సరదాగా హాయ్ చెప్పు నా పేరు ఏందను నాది కాదు నీ పేరు అబ్బాయి ధన్యవాదాలు ఇది సరికూర్చోండి నిలబడు నీ గోల్ ఏంది చదివిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు ఓకే తర్వాత చదువుగానే ముందు లక్ష్యాన్ని చేరాలంటే ముందు 10th పాస్ అవ్వాలి అంతేనా ధన్యవాదాలు మీ సుధాకర్ పరచూరి ఆర్టీసీ ధన్యవాదాలు అంతేనా ఇంకెళ్ళిపోతాలే ప్రస్తుతం స్టూడెంట్ని
బాయ్స్ హై స్కూల్ నుంచి ముత్యంశెట్టిపాలెంలో దించేశాను. నేను గురుపాలెం నుంచి తెనాలి వచ్చినప్పుడు స్టూడెంట్ కనపడ్డాడు, బరువుతో కనపడ్డాడు. నడిచి వస్తుంటే ఎక్కించుకున్నాను, సరదాగా పలకరించాను. ధన్యవాదాలతో. ఇక వచ్చేది వైకుంఠపురం నుంచి పెదరావు చేరుకుంటాం. మన ప్రయాణం పూర్తవుతుంది. అబ్బాయి కూడా ఎవరో ఒకరు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అతన్ని సర్వీస్ చేశాను. చిన్నప్పుడే సేవాభావాన్ని కలిగించాలని మనస్తత్వంతో అబ్బాయిని స్కూటర్ మీద తీసుకురావటం అయింది. ప్రయాణం మధ్యలో కనపడితే. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఏరియాని వైకుంఠపురం. కనిపిస్తున్న వైకుంఠపురం. వైకుంఠపురం కనపడుతుంది. ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ శ్రీకంఠపురం దగ్గర. భద్రావతి కనపడుతుంది. అందరికీ ధన్యవాదాలతో. చూస్తున్న భద్రావతి రోడ్డు లైటింగ్ కనపడుతుంది. లైటింగ్ అనేది జగడంటపాలెం పగడకోట నగర్ వరకు ఉంది లైటింగ్. ఇన్స్టాగ్రామ్ నుంచి అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలతో. కొల్లూరేనా? నేనులే కండక్టరు సుధాకరు. అదే బుడిపాల నుంచి వస్తున్నాలే. భద్రావతి ఎప్పుడు 2005లోనే భద్రావరు. ఇక్కడ గురిపాలలో పెంకిటీలు అట్లా ఉందిలే. వస్తాను కన్నా. రేపు 1:30కి ఇవాళ సెలవేలే. ఎందుకు గుర్తుపట్టలే? కొత్తూరులోకి 20 సంవత్సరాలుగా అచ్చం తెలుసు. నాది బురిపాలమే సొంతూరు. అది అంటే అప్పుడు కొత్తూరులంక అప్పుడు బ్రిడ్జి లేదు. నేను వచ్చినప్పుడు బ్రిడ్జి లేదు. 2000లో బ్రిడ్జి లేనప్పుడే తిరిగా 20 సంవత్సరాలు పూర్తి చేశా. ఇక అట్లా మన కొల్లూరు లైన్ ఇక వదల్లా. మధ్యలో 2 ఏళ్ళు తిరుపతి చేసి మళ్ళీ లైన్కి వచ్చేసా. మళ్ళీ మంగళవారం బుధవారం ఏమో కొత్తూరు లంక, గురువారం ఏమో జోలపాలెం, శనివారం ఏమో తిప్పలకట్ట. 3 లైన్లు చూపిస్తూ ఉంటా. ఇప్పుడు కూడా మాట్లాడేస్తున్నా లైవ్లో మాట్లాడేస్తున్నా. ఊరే సరదాగా మన ఏరియాలో చూపిస్తూ ఉంటాం బస్సులో. అదే
ఇది కనపడుతుందిగా, ఇది కనపడుతుందా? లైవ్లోకి వెళ్ళిపోద్ది అందరికి. అలవాటు చేశా బస్సు ఎక్కడ ఉంది ఏంది అనేది, ఉండే సరదాగా అలవాటైంది. నెట్టే ఖర్చు. ఏదైనా యూట్యూబ్లో అయితే ఒక 2-3 ఏళ్ళ తర్వాత డబ్బులు సంపాదించు. 2 ఏళ్ళ తర్వాత బాగా జనం బాగా అలవాటు పడాలి యూట్యూబ్కి. యూట్యూబ్ అంటే అది ఒక మామూలుగా 5-6 ఏళ్ళు పట్టుద్ది. నేను 2020లో పెడితే వీడియోలు ఇప్పుడు ఒక $30 లైన్లోకి వచ్చింది. $70 అవ్వాలంటే ఇంకా 2 ఏళ్ళు పట్టుద్ది. అప్పుడు ఏంటంటే మన డబ్బులు కాదు, మన డబ్బులు ఒకటను మనం ఎక్కడ పోయినా ఏ టూర్ పోయినా అందరికి చూపించచ్చు. అది ఇది అవకాశం ఉందని ఊరినే చేస్తా. అది ఎంతో కష్టమైంది యూట్యూబ్ అనేది. అయినా ప్రయత్నం చేస్తే అవుద్ది పని, మనం జనంలో ఉన్నాం కాబట్టి. అది ఇన్స్టాగ్రామ్ అంటే అన్ని దేశాలకు వెళ్ళిపోద్ది. బిగించా అంటే నెట్లో కలిపా. పిల్లోడిని ఎక్కించుకొచ్చాను, మున్సిపల్ ఎక్కిన కాడి నుంచి పిల్లోడిని ఎక్కించుకొచ్చా. సరదాగా ఏది మధ్యలో నడుస్తున్నాడు, అతనితో మాట్లాడిచ్చా. ఏదో ఒకటి మాట్లాడుతుంటే దాంట్లో రికార్డ్ అయి ఉంటుందిగా. ఒక అబ్బాయిలే బీటెక్ చదివాడు, ఉద్యోగం చేయాలి. పెళ్ళి కాల. మేము పరుచూరు వాళ్ళలే. పరుచూరి అంటే చౌదరీసు. అయినా పరుచూరు అన్ని కాస్ట్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు పరుచూరి. లంక ఇక పట్టు మనకు లంకే 20 ఏళ్ళ నుంచి. తిరుపతి తెనాలి తిరుపతి 2 ఏళ్ళు చేశా. ఆ ప్రైవేట్ బస్సులు ఆపాడు. తెనాలి తిరుపతికి ప్రైవేట్ బస్సులు గవర్నమెంట్ ఇంతకనే కిలోమీటర్కి ఇంత ఇచ్చేవాళ్ళు. ఆ ప్రైవేట్ బస్సులు రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మనం మళ్ళా కొలువు చేతికి వచ్చేసా. ఈ ఎక్స్ప్రెస్ సర్వీస్ లేక అటు మసీద్కి వెళ్ళాలి లోపలికి. జగడపాలెం అంచుకని వెళ్ళొచ్చు, కావాలని ఇటు వచ్చాను. ఇది మనం పలకరించుకున్నవి నేను యూట్యూబ్లో పెడతాను. మీ మాట ఎట్టుంటుందో మీరు తెలుసుకోవచ్చు. అంటే మాట మీడియాలో మన మాట ఎట్టుంటుందో తెలిసిపోద్ది. ఓకే, ధన్యవాదాలు. అందరూ ధన్యవాదాలతో మసీదు కనపడుతుంది. మసీదు ఏరియా. ధన్యవాదాలతో ఉన్నట్టే ఈ మసీదు ఏరియా హైదరాబాద్.